ఈరోజు వీడియో సెషన్లో మనం ఎంఎస్ ఎక్సెల్లో హోమ్లో ఓకే ఇప్పుడు మనం టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్డర్లో అరేంజ్ చేయాలి, నెక్స్ట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉంది చెక్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి, వాటితో పాటు ఇంకొన్ని ఆప్షన్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ తీసుకోండి. ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఒక 500 మెంబర్స్ 1000 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఒక పర్టికులర్ స్టూడెంట్ వచ్చి నా మార్క్స్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు మీరు ఆ 1000 స్టూడెంట్స్ నేమ్స్లో అతని నేమ్ ఎక్కడ ఉంది చెక్ చేయాలంటే ఈజీ అవుతుంది. లేదా ఓకే, హాల్ టికెట్ నెంబర్ తీసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ అతను ఎక్కడ ఉంది. ఓకే, మీకు హాల్ టికెట్ నెంబర్ కానీ నేమ్ కానీ నేమ్ రెండు మీకు ఏది ఆర్డర్లో మీకు ఆర్డర్లో లేనప్పుడు ఏదైనా ఒక నంబర్ కానీ నేమ్ కానీ మనం చెక్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ రో నుంచి. ఓకే, ఆ నంబర్ కానీ నేమ్ కానీ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనం చెక్ చేసుకుంటారు. అంటే ఎండింగ్ వరకు అవసరం ఉంది. ఆ నంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు, లేదా ఆ నేమ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు. అంటే ఆ నేమ్ స్టార్టింగ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు. టైం వేస్ట్ కదా. అదే మీకు ఇన్ఫర్మేషన్ ఆర్డర్లో కానీ ఉంటే మీకు ఆ ప్రాబ్లం లేదు కదా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటారు. అదే నెంబర్ అనుకున్న అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు. ఓకే, ఆ నెంబర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో ఉంటే తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి ఎక్కడ ఉంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? ఆర్డర్లో అరేంజ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లో అరేంజ్ కావాలంటే మెయిన్ ఏంటంటే మెర్జ్ చేసిన సెల్స్ అందుబాటు. ఓకే, మెర్జింగ్ చేసిన సెల్స్ అంటే మీకు సార్టింగ్ అవుతుంది కాబట్టి వాటిని రిమూవ్ చేసేయాలి. అందుకే నేను హెడ్డింగ్స్ తీసేస్తాను. సో ఇప్పుడు నేను ఇట్లా నేమ్ దగ్గర పెట్టేసి మీకు సార్టింగ్ వచ్చేసరికి మీకు ఇది సార్ట్ అండ్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఎలా ఆర్డర్ కావాలి, ఏ టు జెడ్, జెడ్ టు ఏనా లేకపోతే కస్టమ్ అంటే మీ ఓన్. ఇప్పుడు నాకు ఏ టు జెడ్ కావాలనుకోండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. మరిపోయిందా? ఏసిడిఎల్ఎన్. ఓకే, దీనికి రిలేటెడ్గా మీకు ఇక్కడ నంబర్స్ మార్క్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు నేమ్ ఒకటే మారుతుంది. నేమ్ ఒకటే మారింది అనుకోండి, ఒకరి మార్క్స్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నేమ్కి ఈక్వలెంట్ నెంబరు మార్క్స్ మొత్తం మనకి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ యొక్క యూజ్. నెక్స్ట్ దీని తర్వాత ఫిల్టర్. ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు దీనిలో మ్యాథ్స్లో 100కి 100 ఎవరెవరికి వచ్చినాయో కావాలి. ఇప్పుడు 100 ఎవరెవరికి వచ్చిందో కావాలంటే ఇప్పుడు దానిలో 100 ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉందో అది రిపీట్ అయిందో మళ్ళీ అది కౌంట్ చేసుకుంటారు. మరి అది కష్టం కదా. అంటే ఇప్పుడు దీంట్లో మనకి 100 లేదు. మ్యాథ్స్లో ఎంత హైయెస్ట్, నాకు దానికి రిలేటెడ్గా ఎంతమంది ఉన్నారు. ఓకే, నాకు అది డిస్ప్లే కావాలి. అంటే ఇప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏం చేస్తాను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ ఇట్లా. ఇప్పుడు గ్రేడ్ అంటే ఇప్పుడు ఏ ప్లస్, ఎవరెవరికి ఏ ప్లస్ వస్తుంది నాకు అదే కాదు. ఇప్పుడు మనం అది ఇవ్వలేదు కదా. కాబట్టి అంటే అలాంటి పర్పస్కి ఎలా యూజ్ చేస్తాం అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఉన్న డేటాలో మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేయాలి. అదే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది, ఈ ఫిల్టర్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సింబల్స్ మీకు ఇంతకుముందు ఒక చోట వచ్చింది అలా సింబల్స్. ఎక్కడ? ఫార్మాటెస్ టేబుల్లో వచ్చింది. ఎస్, ఫార్మాటెస్ టేబుల్లో వచ్చిన సింబల్స్ ఇప్పుడు ఫిల్టర్ యూజ్ చేసిన రెండు. అంటే మీరు ఫార్మాటెస్ టేబుల్ యూజ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అంటే ఫిల్టర్ వస్తుంది. ఓకే, కాబట్టి అది అక్కర్లేదు అనుకుంటే ఇప్పుడు ఫిల్టర్లోకి వచ్చి తీసేస్తారు. ప్రాబ్లం ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే నాకు మ్యాథ్స్లో హైయెస్ట్ ఎవరైతే ఉంటారో ఆ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఎంతమంది వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ప్రతి నెంబర్ ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తారు. అంటే అన్నీ కాదు, అన్ని నెంబర్స్ కాదు, మ్యాథ్స్లో ఏ ఏ మార్క్స్ వచ్చినాయో ఒక్కొక్కసారి మీకు డిస్ప్లే అవుతుంది ప్రతి వాల్యూ. ఇప్పుడు నాకు దీంట్లో హైయెస్ట్ ఏంటి 99 ఉంటున్నారు.
కాబట్టి 99 ఎంతమందికి వచ్చింది నాకు వాళ్ళు కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అన్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి 99 కదా, ఇది ఒకటి క్లిక్ చేసి ఓకే. దీంట్లో ఇవ్వండి 99 వచ్చింది, సింపుల్గా అయిపోయింది కదా. ఎవరెవరు సమ్ ఎల్ఎల్ అనే అతను, వివి అనే అతను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ వాళ్ళే రావాలనుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు 92 సెలెక్ట్ చేసి 92 ఎంతమంది వచ్చారు, ఒకళ్ళు. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మ్యాథ్స్ అలాంటివి కావాలనుకోండి, అంటే ఇంగ్లీష్ సైన్స్ అలాంటివి కావాలనుకోండి. ఇప్పుడు దీనికి ముందు ఫస్ట్ అన్ని సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా, అప్పుడు వేరే కాలం మీద మీరు ఫిల్టర్, దీని మీద ఫిల్టర్ నుంచి వేరే దాని మీద ఫిల్టర్ చేస్తాం అంటే ఈ ఫిల్టర్లో ఏమైతే ఉన్నాయో అవి మాత్రం కావాలి, అన్ని రావు మళ్ళీ అది చూసుకోవాలి. మీరు ఫిల్టర్ చేసేటప్పుడు ప్రీవియస్గా ఏదైనా ఫిల్టర్ ఇచ్చుంటే ఏదైనా కాలం మీద ఆ ఫిల్టర్ తీసేసి అన్ని రోస్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు వేరే కాలం మీద ఫిల్టర్ ఇస్తారు. ఇది ఫిల్టర్ ఆప్షన్. ఇప్పుడు మీకు ఈ ఫిల్టర్ ఉంది, ఇప్పుడు ఈ ఫిల్టర్ తీసేయాలనుకోండి ఏం చేస్తారు, స్టార్ట్ అండ్ ఫిల్టర్ దగ్గర మీరు ఇచ్చారు ఫిల్టర్ సెలెక్ట్ అవ్వాలి, క్లిక్ చేయండి, ఫిల్టర్. ఇది సార్ట్ అండ్ ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనకి నాకు ఈ స్టూడెంట్స్ ఒక టోటల్ మార్క్స్ కావాలి. ఓకే, టోటల్ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ హెడింగ్ రైట్ చేయండి, ఇక్కడ సమ్ పిఓటీ అని చెప్పి, నెక్స్ట్ వచ్చి సమ్ ఏబీసీ అని చెప్పి. ఓకే, ఇది కావాలనుకుంటే తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ కాలమ్స్ వచ్చేసి ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ కావాలి. ఇప్పుడు దీనికి టోటల్ కావాలంటే మనం ఇంతకుముందు ఫార్మాట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ ఫార్మాట్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా సింపుల్గా కావాలంటే ఏం చేస్తారంటే మీకు ఇక్కడ సిగ్మా అని చెప్పేసి పొందవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇస్తారు, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఫంక్షన్స్ జనరల్గా ఏమైతే ఉంటాయో ఆ ఫంక్షన్స్ వాళ్ళు ఇక్కడ క్లిక్, అంటే ఏమైతే సమ్, యావరేజ్, ఫోన్ నెంబర్, మ్యాక్స్. ఇప్పుడు నాకు కావాల్సిందంటే సమ్ కదా, కాబట్టి ఇక్కడ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రేంజ్ తీసుకుంటారు. ఇప్పుడు రేంజ్ ఎక్కడి నుంచి C2 నుంచి G2 వరకు ఈ వాల్యూకి సమ్ కనుక్కోవాలి. అంటే మీకు రేంజ్ అదే ఉందా, ఎస్ అదే ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడ రావాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ సమ్ కావాలి. ఇక్కడ కూడా సపోజ్ ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్గా రాలేదనుకోండి ఏం చేస్తారు, ఎస్కేప్కి వస్తుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే సిగ్మాలోకి వెళ్ళి మీకు ఎక్కడి నుంచి అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ డ్రాగ్ చేయండి, ఎక్కడ వరకు మీకు ఆ రేంజ్ వచ్చేంతకి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్కదానికి వెళ్ళి మీరు సిగ్మా అంటే సబ్మిట్ చేసి అలా ఒక్కొక్క దానికి చేయాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అన్నిటికీ కావాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే మీరు రెక్టాంగులర్ బాక్స్కి రైట్ బాటమ్ కార్నర్లో ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు, కనిపిస్తుందా? మీకు బాక్స్ చూడండి బాటంలో. ఓకే, రెక్టాంగులర్ షేప్లో ఇంకోటి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ సింబల్ని క్లిక్ చేసి, ఓకే, మీరు ఆ సింబల్ దగ్గర మౌస్ పాయింట్ పెట్టగానే మీరు అది రెండట్లా ప్లస్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే డబుల్ క్లిక్, మీకు ఎక్కడి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ అయిందో అక్కడ వరకు మీకు ఆటోమేటిక్గా టోటల్ సింపుల్గా అయిపోయింది కదా. మీకు ఎంతైనా ఉన్నాయండి డేటా, మీకు డేటా ఎక్కడి వరకు ఏదో అక్కడ వరకు మీకు ఆటోమేటిక్గా కాదు. ఓకే, ఇది సమ్. ఇప్పుడు అదేవిధంగా యావరేజ్ కావాలనుకోండి సేమ్, ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి యావరేజ్ వెళ్ళి యావరేజ్ ఇప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్గా రాలేదు. మీకు ఏమైంది, వాల్యూస్తో పాటు టోటల్ కూడా యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి, దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు కదా. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు మీరు సెలెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇంగ్లీష్ నుంచి మ్యాథ్స్ వరకు మీకు వచ్చిందా. ఇప్పుడు ఎంటర్కి వస్తుంది. ఇప్పుడు ప్రతి దానికి మళ్ళీ ఒక్కొక్క దానికి క్యాలిక్యులేట్ చేయకుండా ఏం చేస్తారు, సింపుల్గా సింబల్ దగ్గరికి వచ్చి ఇక్కడ డబుల్ క్లిక్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని అలైన్మెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసి అలైన్మెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వర్టికల్ సెలెక్ట్.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, దీనికి మళ్ళీ మరి బార్డర్స్ కావాలి కదా, సెలెక్ట్ చేసి బార్డర్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది క్యాపిటల్. ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్స్కి ఇక్కడ నేను ఎలాగైతే ఇచ్చినా అదే టైప్ ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఇదే టైప్ అంటే దీనికి మనం చూసుకున్నదంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఫార్మేట్ మిగతా వాటి కావాలి కాబట్టి సెల్ పాయింట్ని ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ అని. ఓకే, దట్ ఈస్ ఫార్మాట్. ఇది క్లిక్ చేయగానే మీకు మౌస్ పాయింట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెండింటిని సరిపోయింది. మీకు అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ ఈ టైప్లోకి రావాలి, ఈ పాయింట్. కాబట్టి ఇక్కడ సెల్ పాయింటర్ని ఏదో ఒక సెల్ దగ్గర వచ్చేసి ఫార్మాట్ పాయింట్ దగ్గర వచ్చి చూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ మొత్తాన్ని సరిపోయింది. ఇది ఫార్మాట్ పాయింటర్, దీని యొక్క యూజ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సిగ్మాలో సమ్ యావరేజ్. ఇప్పుడు అదేవిధంగా మీకు మ్యాక్సిమం కావాలనుకోండి, ఏం చేస్తారు దీంట్లో, ఓకే తీసేయండి. ఓకే, ఇప్పుడు సిగ్మా క్లిక్ చేసి మ్యాక్స్. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు, G2 నుంచి G8 వరకు. ఓకే, కరెక్ట్, 99 మ్యాక్సిమం. అదే మీకు మినిమం కావాలనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ యారో సింబల్ క్లిక్ చేసి సిగ్మా పక్కన ఇప్పుడు మిన్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో దాని ముందు సెల్ కూడా తీసేసింది, అదే ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి రేంజ్ ఇచ్చేయండి G2 to G8 25. అంటే మ్యాథ్స్లో మినిమం అంటే 25. ఇప్పుడు దీంట్లో అసలు ఎంతమంది ఎన్ని సెల్స్ ఉన్నాయి నాకు ఇది కావాలి, దానికి ఏం చేస్తారు, ఇక్కడ మళ్ళీ సిగ్మా పక్కన క్లిక్ చేసి కౌంట్ నెంబర్. ఓకే, ఇప్పుడు నాకు దీంట్లో ఎన్ని అసలు లేదు కదా, ఇక్కడ నుంచి హ్యాండ్కి తెలుస్తుంది, అంటే మొత్తం ఎన్ని సెల్స్ కౌంట్ చేస్తాం. ఓకే, ఇది మనకి ఇక్కడ సిగ్మా పక్కన ఉన్న ఈ ఆప్షన్స్లో సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్, మ్యాక్స్, మిన్ ఆప్షన్ ఉంటాయి. ఓకే, వాటిని మనం ఫంక్షన్స్ ఉంటుంది. ఇది ఈ ఫంక్షన్స్ ఒక ఇది. నెక్స్ట్ దీని తర్వాత సిరీస్. ఓకే, దీన్నే ఫిల్ అని అంటాం, సిరీస్ కూడా. ఇది యూజ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ లేదంటే పర్టికులర్ నేమ్ ఎక్కడ ఉంది, మనం ఎత్తుకోకుండా నెంబర్ కానీ నేమ్ కానీ ఎక్కడ ఉందో మనం చెక్ చేయాలంటే, అంటే మనకి MS Wordలో ఫైండ్ టైప్, ఇక్కడ మనకి ఫైండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ యారో క్లిక్ చేయగానే మీకు క్లిక్ చేయగానే ఫైండ్ వర్డ్, దేని ఫైండ్ చేస్తావో ఇప్పుడు ఇక్కడ 99 ఎంటర్ చేస్తాను. మీకు ఇప్పుడు ఇక్కడ 99 ఎక్కడైతే ఉంటుందో ఇది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ మూవ్ కావాలి, ఫైండ్ నెక్స్ట్, మళ్ళీ ఫైండ్ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ ఫైండ్. ఇంకా మీకు ఇది కంటిన్యూస్గా రిపీట్ అవుతాను. మీకు MS Wordలో అయితే మీకు కంప్లీట్ కాగానే కంప్లీటెడ్ సెర్చింగ్ అని చెప్పేసి మీకు మెసేజ్, ఇక్కడ మనకు అలా రాదు, రిపీట్ అవుతాం. ఓకే, ఇది ఫైండ్ అవుట్. నెక్స్ట్ రీప్లేస్, ఫైండ్ అండ్ రీప్లేస్. ఫైండ్ వాట్, దాన్ని దేంతో సవాల్ నాకు 100 రీప్లేస్ కావాలి. ఫస్ట్ ఫైండ్ ఇది రీప్లేస్ కావాలి కాబట్టి ఏం చేస్తాం, మళ్ళీ ఫైండ్ ఎస్ ఇది రీప్లేస్ కావాలి కాబట్టి ఏం చేస్తాం, రీప్లేస్. ఇంకా ఇక్కడ చేంజ్ ఇది, మళ్ళీ ఇక్కడ చేంజ్ కావాలి, ఎస్ అగైన్ రీప్లేస్. ఓకే, ఇది ఫైండ్ రీప్లేస్. నెక్స్ట్ దీని తర్వాత గో టు, ఇదొకటి దీంట్లో మనకి యూస్ఫుల్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక పర్టికులర్ సెల్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఎక్కడ సెల్ ఉంటే అక్కడికి వెళ్ళాలంటే మనకి టైం తీసుకుంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ZA 1150 ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మీకు ఎంత కష్టం, అదే ఇప్పుడు ఎంటకి వస్తుంది, సింపుల్గా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తారు, మళ్ళీ అగైన్ ఫైండ్ అండ్ రీప్లేస్లో వెళ్ళి ఓకే గో టు ఇచ్చేసి ఇప్పుడు ఎక్కడికి A1 ఎంటకి వచ్చేసాము, స్టార్టింగ్. ఇది ఇక్కడ మనకి గో టు యూజ్. నెక్స్ట్ గో టు స్పెషల్ అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఎక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఆప్షన్స్ దగ్గరికి మూవ్ కావాలి. అంటే ఇప్పుడు దీంట్లో మనకి అన్నీ కంప్లీట్ కాలేదు, సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ గో టు స్పెషల్ అన్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి చూడండి. సపోజ్ కాన్స్టెంట్ ఫార్ములా,
ఓకే, ఇప్పుడు ఫార్ములా వస్తుంది, ఇప్పుడు నీకు నంబర్స్ అన్ని ఓకే, మీకు ఫార్ములా ఎక్కడైతే ఉందో అక్కడ మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇది గో టు నెక్స్ట్ ఫార్ములా వస్తుంది, మీకు ఫార్ములాస్ ఎక్కడ ఉంటాయో మీకు అక్కడ సెలెక్ట్ చేయాలి. మీకు ఎన్ని ఫార్ములాస్ కదా కాబట్టి మీకు అది సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ కామెంట్స్ మనకి లేదు, కండిషనల్ ఫార్మాట్స్ లేదు, కాన్స్టెంట్ ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, ఇది ఫార్ములా వచ్చు, మిగతా అన్ని కాన్స్టెంట్స్ కాబట్టి సెలెక్ట్. నెక్స్ట్ డేటా వాలిడేషన్ లేదు, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దీంట్లో మీకు ఆబ్జెక్ట్స్ ఏమంటే ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ సెలెక్ట్. నెక్స్ట్ సెలెక్షన్ ప్యానల్ అంటే మీకు ఇక్కడ అంటే షీట్స్ ఉంటే మీకు ఇక్కడ పక్కన షీట్స్, ఏ షీట్ కావాలంటే ఆ షీట్ మనం సెలెక్ట్. ఇది ఫైండ్ అండ్ రీప్లేస్. ఇది మనకి దీంట్లో హోమ్లో మనకు ఉండే ఈ ఆప్షన్స్ తప్ప ఇది. ఓకే, దీంతో మనకి హోమ్. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇప్పుడు ఇన్సర్ట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ టేబుల్లో ఉన్నాం, ఇంకా మళ్ళీ మనకి టేబుల్ యూజ్ ఏం లేదు కదా, మీకు టేబుల్ అంతా మళ్ళీ రోజు కావాలంటే డిఫరెన్స్. నెక్స్ట్ పిక్చర్, ఇప్పుడు మీకు మీరు టైప్ చేసే దాంట్లో అంటే ఇప్పుడు మీరు ఏదైనా మెయింటైన్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఒక పిక్చర్ ప్లేస్ చేయాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు హెడ్డింగ్ కానీ ఇలాంటి చేసినప్పుడు జనరల్గా కంపెనీ యొక్క లోగోలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ కంపెనీ లోగో పెట్టాలి. ఓకే, అలాంటి వాటికి మనకి ఇక్కడ ఈ పిక్చర్ అనేది వస్తుంది. మీకు ఎంఎస్ఓలో యూజ్ చేసే సేమ్ అదే. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ పిక్చర్స్, ఇప్పుడు మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పిక్చర్స్ అనేది ఏ పిక్చర్ ఇన్సర్ట్ కావాలి, పిక్చర్స్లో కానీ మీకు కావాల్సిన పిక్చర్ సెలెక్ట్ చేసి మీకు ఆ పిక్చర్ వస్తుంది. మీకు కావాలంటే దీన్ని ఇంకా మళ్ళీ డిజైనింగ్ ఇవన్నీ మనకి సేమ్, మన అక్కడ ఎంఎస్ఓలో ఎలా ఉపయోగించామో. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి మీకు కావాల్సిన సైజులో. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్ పెట్టి. ఓకే, ఇది పిక్చర్ ఆప్షన్. నెక్స్ట్ దీని తర్వాత క్లిప్ ఆర్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రీడిఫైన్ పిక్చర్ అంటే ఎక్సెల్లో బుల్టెన్. ఇప్పుడు మీరు ఇక్కడ గో అనగానే మీకు పిక్చర్స్ అంటే ఇందులో ఏది కావాల్సి అవ్వాలి, ఏది రావాలో క్లిక్ చేయండి మీకు. ఓకే, ఇది క్లిప్ ఆర్ట్. నెక్స్ట్ షేప్స్ వచ్చి మీకు దీనిలో డిఫరెంట్ షేప్స్, మీకు ఏదైనా షేప్ కావాలంటే సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, దీన్ని రొటేట్ చేయాలంటే రొటేట్. మీకు దీంట్లో మళ్ళీ మోడల్స్ ఇస్తారు, మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మీకు ఇస్తారు. ఓకే, ఇది ఇన్సెట్లో షేప్స్. నెక్స్ట్ స్పాట్ ఆర్ట్ వచ్చి ఇప్పుడు మనకి సింపుల్గా ఏదైనా ప్రెజెంటేషన్ కావాలంటే దాని. ఓకే, ఇదైతే మనకి ప్రెజెంటేషన్ ఎంఎస్ఓలో మనం ఎలా చేస్తాం సేమ్, డిఫరెన్స్ అయింది. నెక్స్ట్ కాలం. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకో యూస్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఎక్సెల్లో గ్రాఫ్. ఇప్పుడు మీకు పైన ఉన్న ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఉన్న మోడల్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు ఏ మోడల్ అయితే కావాలో మీకు కావాల్సిన మోడల్ మీద. ఓకే, ఇప్పుడు దీంట్లో అంటే ఇన్ని కాకుండా ఏం చేస్తారంటే జస్ట్ ఒక 3 నేమ్స్ వరకు తీసుకున్నాం, మిగతా రిమూవ్ చేస్తాం. అంటే ఉండకూడదంటే ఉంచుకోవచ్చు, కాదు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా ఉండదు కాబట్టి నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఇది కూడా తీసుకుంటాం, సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఉంచుతాను, మిగతా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి కాలం. ఇప్పుడు నాకు కాలం గ్రాఫ్ కావాలి, దీంట్లో వెళ్ళి మోడల్ మీకు ఏ మోడల్ కావాలో దీంట్లో సెలెక్ట్ చేసి మోడల్ అదే సైన్స్ సోషల్ మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్. ఇప్పుడు దీంట్లో మీరు సబ్జెక్ట్ మీద ప్లేస్ చేయండి, సిరీస్ 1 అంటే హాల్ టికెట్ నెంబర్, ఏ అనేది నేమ్,
పాయింట్ ఏంటి సైజ్ మినిమం అవసరం ఏంటి ఇప్పుడు దీని మీద పెట్టినప్పుడు పాయింట్ SCRI సిరీస్ 77 వాల్యూ 90 అంటే సైన్స్ యొక్క మార్క్స్. ఓకే, ఈ విధంగా మీరు ఒక్కొక్క బార్ మీద పెట్టినప్పుడు ఆ బార్ ఏ సబ్జెక్టు ఎవరిది ఎన్ని మార్క్స్ వచ్చినాయి అక్కడ డీటెయిల్స్. ఓకే, ఇది ఇక మనకి గ్రాఫ్ కావాలంటే ఇది ఒకటి మనకి ఇక్కడ యూస్ఫుల్ ఆప్షన్. ఇది ఇన్సెట్లో మనకి చార్ట్స్లో దీంట్లో ఆప్షన్. నెక్స్ట్ హైపర్ లింక్. హైపర్ లింక్ వచ్చి మనం ఆల్రెడీ MS4లో చెప్పాం కదా, సేమ్ అప్డేట్. ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి వేరే డాక్యుమెంట్స్ కానీ ఎక్సెల్ షీట్ కానీ ఏదైనా సరే వేరేది ఏదైనా ఫైల్ లింకప్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆ నేమ్స్ టైప్ చేస్తారు. అంటే నేమ్స్ అంటే ఫైల్ నేమ్స్ కాదు, మీరు ఏ నేమ్స్ అయితే ఇక్కడ మీరు కావాలనుకున్నారో దాన్ని. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఇస్తాను, సెకండ్, థర్డ్, ఈ విధంగా ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ దగ్గర క్లిక్ చేయగానే సంథింగ్ ఒక ఫైల్ ఓపెన్ కావాలి. దానికి ఏం చేస్తారు, ఇక్కడ హైపర్ లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ చాప్టర్ 1 అని అంటే ఎక్సెల్ ఫైలే ఏమైంది అసలు ఏదైనా చాప్టర్ 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్కి మళ్ళీ హైపర్ లింక్ చేసి మీరు MS4లో చెప్పాను టైప్ చేయకూడదు, నేను సెలెక్షన్ చేయడం కంపల్సరీగా. నెక్స్ట్ ఓకే, మళ్ళీ అదేవిధంగా కవర్ సెలెక్ట్ చేస్తున్నాం, హైపర్ లింక్ దీంట్లో ఆప్షన్ కవర్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మౌస్ పాయింటర్ దీని దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్ అయింది చాప్టర్ ఏది MS4. అదే సెకండ్ కావాలో లేదా థర్డ్ కావాలో ఇక్కడ దగ్గర వచ్చి. ఓకే, ఇది మనకి ఇక్కడ హైపర్ లింక్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు దీంట్లో మీకు సెట్ చేసి హైపర్ లింక్ రిమూవ్ చేయాలంటే మీరు ఆ టెక్స్ట్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. టెక్స్ట్ ఉండాలి, ఆ లింక్ మాత్రం రిమూవ్ కావాలంటే ఏం చేస్తారంటే ఆ నేమ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ రైట్ క్లిక్ వచ్చేసి మీకు ఇక్కడ ఇవ్వాలి రిమూవ్ హైపర్. అదేవిధంగా ఇప్పుడు ఇది రిమూవ్ కావాలా, రైట్ క్లిక్ రిమూవ్ హైపర్. ఓకే, ఇది మనకి దీంట్లో ఇక్కడ హైపర్ లింక్ ఆప్షన్.